హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ క్వీన్. నేను మీ స్వాతి. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టయితే. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీముఖలింగేశ్వర దేవాలయంకి అయితే వెళ్ళాము. శ్రీముఖలింగంలో ఉంటుంది ఈ గుడి. సో ఈ గుడి కోసం అయితే ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వ్లాగ్ని చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే నా ఛానల్లో వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈ గుడి కోసం నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ గుడి వచ్చేసి శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది. శ్రీకాకుళం టౌన్ నుంచి వెళ్ళినట్లయితే 48 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో మీకు పడుతుంది అనమాట టైమ్. మాకైతే 3 అవర్స్ పట్టింది. మేము పొందూరు నుంచి స్టార్ట్ అయ్యాము. సో మాకు 3 అవర్స్ పట్టింది. ఈ గుడి కోసం శ్రీకాకుళం వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా. ఈ శ్రీముఖలింగాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. 1 తక్కువ కోటి లింగాలు ఈ ఊరు చుట్టుపక్కల ఉంటాయంటారు. పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక ఆలయం అండి ఈ గుడి అయితే. అలాగే గుడి యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా అందంగా ఉంటుంది. మొత్తం రాతితోనే ఉంటుంది. ఎక్కడ మీరు టచ్ చేసినా కానీ మనకి అప్పుడు టెంపుల్స్ అన్నీ కూడా రాతితోనే కట్టి ఉంటాయి కదా. సో ఆ మొత్తం కూడా రాతి. ఆ రాతి పైన ఉన్న శిల్పాలు కూడా చాలా బాగుంటాయి. అసలు గుడి చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. గుడి పైన ఆ బొమ్మలు ఉంటాయి కదా, శిల్పాలు, అవి చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు శిల్పులు ఎలా చెక్కారు ఇవన్నీ అన్నట్టు ఆశ్చర్యం వేస్తుంది. సో పురాతన గుడుల్లో చూడవలసిన, తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్ అనమాట ఇది. ఒకవేళ వెళ్ళకపోతే, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండి వెళ్ళకపోతే ఒక్కసారి విజిట్ చేయండి. మేమైతే చాలా సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకొని ఇప్పటికైతే అయిందనమాట. నాకు శ్రీముఖలింగం, ఇంకా శ్రీకూర్మం, అరసవెల్లి, ఈ 3 కూడా ఒక రోజులో వెళ్ళాము. సో ఫస్ట్ దీన్ని ఈ ఆలయానికి అయితే వెళ్ళాము. నెక్స్ట్ శ్రీకూర్మం వెళ్తాము. ఆ తర్వాత మన అరసవెల్లి అనేది వెళ్ళాము. సో నెక్స్ట్ వ్లాగ్స్లో అవి షేర్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది. మేమైతే ఊరు నుండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 10 or 11 అయిపోయిందండి. మేము 6కి ఆ టైం కల్లా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే చాలా దూరం మా ఊరికి టెంపుల్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అంతేకాకుండా మేము ఎప్పుడు హాలిడేస్కి ఇలా ఇంటికి వెళ్తే ఎక్కడో దగ్గరికి ప్లేసెస్ చూడడానికని, మూవీస్ కానీ అలా వెళ్తూ ఉంటాం అనమాట. ఈసారి ఈ టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకున్నాము. సో అంతేకాకుండా మా అన్నయ్య వదిన కూడా ఉన్నారు ఈసారి. అందుకని అందరం కలిసి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అన్నయ్య, వదిన, పాప, ఇంకా నేను, మా వారు, మా పిల్లలు, అమ్మ, మేమైతే కార్లో వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము శ్రీకూర్మం వెళ్తాము, ఆ తర్వాత అరసవెల్లి వెళ్తాము. చూస్తూనే ఉండండి నెక్స్ట్ వ్లాగ్స్ కూడాను.
ఇదండి టెంపుల్ మొత్తం కూడా కవర్ చేసి మ్యాక్సిమం చూపించాను. నాకు నా చిన్నప్పటి నుంచి కార్తీక మాసంలో ఎక్కువగా ఈ పేరు వినిపించేది, శ్రీముఖలింగం అని చెప్పి. సో అప్పటి నుంచి కూడా అనుకునేదాన్ని ఎప్పుడైనా వెళ్ళాలి అని. మొత్తానికి ఇప్పటికైతే నా కోరిక తీరింది, మీకు కూడా చూపించేశాను. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను. సో ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళారండి ఈ టెంపుల్కి? వెళ్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా చూపించినట్టు ఉంటుంది. పురాతన గుడులు అనేవి చాలా తక్కువ కదా, సో ఉన్నవే కవర్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి కూడా ఐడియా వస్తుందన్నమాట. సో ఈరోజు వీడియో ఇదన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.